హాయ్ హలో ఎవ్రీబడి, అందరికీ నమస్తే అండి. ఎప్పుడు నా మెసేజ్ అనేది ఏదో ఇన్ఫర్మేటివ్గా లేదంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్గా మీకు పంచుకోవడం జరుగుతుంది ఈ సోషల్ మీడియా ద్వారా. అప్పుడప్పుడు నా ఇంట్లో జరిగేటటువంటి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ కూడా మీకోసం పంచుకోవాలని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు మా టీమ్మేట్స్ అండి, మారేడుమిల్లి ఏరియా ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ బాగా అటవీ ప్రాంతం నుంచి నా టీమ్మేట్స్ నా మీద ప్రేమాభిమానాలతో ఒక పనసపండుని నిన్న మీటింగ్ వెళ్తే ఇచ్చి మీ ఫ్యామిలీ మొత్తం కూడా దీన్ని టేస్ట్ చేయాలని చెప్పారు. ఇది కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు నాకు ఈ పనసపండు కట్ చేయడం తెలియదు, ఎవరో చెప్పిన విధంగా ట్రై చేద్దామని చేస్తున్నాను. అది ఒక వీడియో రూపంలో కూడా తీస్తే నాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో మీతో కూడా పంచుకుందాం అని చెప్పి చేస్తున్నాను. ఈ చిరు ప్రయత్నం జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవ్వండి, ఇందులో ఎలాంటి నా యొక్క మెసేజ్ ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. ఈరోజు నాతో మా పిల్లలు కూడా ఈ యొక్క పనసపండు మా డాడీ ఎప్పుడు కోస్తాడా తినేద్దామనే ఆశతో మా యొక్క చిల్డ్రన్స్, మా పాప వీడు మా బాబు గీతశ్రీ, గగన్ కార్తీక్ ఇద్దరు కూడా నాతో పాటు పార్టిసిపేట్ అయి ఉన్నారు. ఓకే, లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. పనసపండుని కోసేటప్పుడు యాక్చువల్లీ నూనె చేతికి రాసుకోమన్నారు. అది నేను ప్రిపేర్ చేయకుండానే ముందైతే కట్ చేస్తున్నాను, పైన ముచ్చిక తీసేద్దామని. ఓకే, ఈ ముచ్చిక తీసే ముందే ఒకసారి ఓకే పైన ముచ్చిక అయితే కోసాను, చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలట. చేతి మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే దీని లోపల గమ్ లాంటి జిడ్డు పదార్థం ఉంటుంది, అది మన చేతికి అంటే త్వరగా పోదనేది చెప్తూ ఉంటారు. అందులో ఈ సమ్మర్లో ఈ పనసపండు అనేది చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. మనకి ఇమ్యూనిటీ కానీ లేదంటే దేనికైనా సరే అండి, పనసపండు అంటూ ఒక సమ్మర్లో ఒక ఫ్రూట్ అయినా మనం తినాలి. అలానే ఒక రోజులో ఫ్రూట్ మొత్తం కాదు, తొనలు మొత్తం తినకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక 4-5 తొనల వరకు ఒక రోజు తినొచ్చట. దీన్ని మనము నిలువుగా కట్ చేసే ప్రయత్నం చేద్దాం. లేదండి, నాకు కూడా కాదేమనుకున్నాను కానీ బాగానే తిరిగిపోతా ఉంది. అప్పుడప్పుడు సరదాగా మీతో ఇలాంటివి కూడా పంచుకుంటే నాకు కూడా నా మెమరీస్ నాకు గుర్తుంటాయి నా ఆలోచనతో ఈ వీడియో సరదాగా తీయడం జరుగుతుంది. ఎప్పుడైనా మళ్ళీ అప్పుడప్పుడు మెమరీస్ చేసుకున్న సందర్భంలో కూడా మీతో పంచుకున్న సందర్భం కూడా ఉంటుందనే ఒక ఫీలింగ్. నా పిల్లలు నేను కోస్తూ ఉంటే అలా డాడీ ఎలా వస్తున్నాడు అని చెప్పేసి తొనలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా మింగేద్దాం అన్నట్టు చూస్తున్నారు మా వాళ్ళు. నేను మా ఇంట్లో మా పిల్లలతో ఎలా ఉంటానో వాళ్ళ మాటలో తెలుసుకుందామా ఒకసారి. గీతూ కమియర్, మీతో నేను ఎలా ఉంటాను ఏంటి అనేది కూడా వాళ్ళతో మీ మాటల రూపంలో షేర్ చేసి తర్వాత తమ్ముడు షేర్ చేస్తాడు. ఇంట్రా వీడియోకి వెళ్ళి వచ్చి మాట్లాడు. ఈ ఫ్రూట్ బాగా పండినట్టుందండి, దానివల్ల మావాడు చూడండి కోతి మొహం పెట్టినట్టు పెట్టాడు వచ్చి. ఇది చీలింది ఫ్రూట్ అయితే
ఓకే, వాసన బాగుందంట. పనసపండు అందరు చెప్పుకుంటున్నారు. ఫస్ట్ టైం కదా, వెరైటీగా చీలిపోతుంది ఇది. ఎస్, చూడండి మధ్యలో ఇది ఒక తొండంలాగా వచ్చిందో. తొండాన్ని చాకుతో కట్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఉన్న తొనల్లో ఈ తొండం దేనికి పనిచేయదు అనుకుంటా అండి. ఇప్పుడు ఫ్రూట్ని విడదీసేసాం కాబట్టి మనకి తొనల్ని నీట్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఉన్న గింజలు కూడా చక్కగా ఉడకబెట్టి కదేసి కూడా చేస్తారండి. ఓకే అండి, ఎలాగైతే నాకు వచ్చి రాని ప్రయత్నంతో ఈ పనసపండుని విజయవంతంగా కోసి మీ అందరికీ కూడా పనసపండు ఎలా కోసుకోవాలో తెలియజేసాననే ఫీల్ అవుతున్నాను. అది మంచిగా వచ్చిందా చెడ్డగా వచ్చిందా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ప్రయత్నం అయితే ఏదో చిన్న ప్రయత్నం చేశాను. మీ అందరికీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే ఎంటర్టైన్ అయ్యారని కూడా నేను ఫీల్ అనుకుంటున్నాను. మేబీ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఫైనల్లీ మా వాళ్ళు టేస్ట్ చూడమని చెప్పారు నాకు. ఈ యొక్క టేస్ట్ని చూసి వాళ్ళకి చెప్పేద్దాం. పనసపండు మొత్తం ఒలిచిన తర్వాత పండులో వస్తుంది కదా ఒక తొన, ఆ తొనలో గింజ కూడా టోటల్గా తీసేస్తే లోపల కూడా ఇంకేదో పొట్టులాగా ఉంటుంది, అది కూడా తీసేసి టోటల్గా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా టేస్ట్ చూసేటటువంటిది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది మాత్రానికి అడవుల్లో పండింది, అంటే దీనికి ఎలాంటి ఎరువులు కూడా ఉండవు నాకు తెలిసి. కేవలం దానంతటి చెట్టు అది ఆ చెట్టుకు పండు వచ్చిందన్నమాట. కాబట్టి చాలా సహజ సిద్ధంగా, చాలా న్యాచురల్గా మంచి టేస్ట్ ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది అనిపిస్తుంది. ఓకే, టేస్ట్ చూస్తాను. చాలా న్యాచురల్గా ఉందండి. స్వీట్నెస్ మాత్రం అదిరిపోతుంది, చాలా సూపర్ ఉంది, మంచి టేస్ట్ ఉంది, ఆరోగ్యానికి కూడా మంచిది పనసతోన. మీరు కూడా ఈ సీజన్కి ఒక పనస చెట్టు, ఒక పనస వండ తెచ్చేసుకొని, రోజుకి ఎక్కువ తినకూడదు తింటాం, జస్ట్ 4-5 అంతే. వెరీ టేస్టీ అండి, మామూలుగా లేదు. మీరు కూడా హెల్తీగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే పనసపండుతో ఎంజాయ్ చేస్తాం, మా ఫ్యామిలీ మొత్తం. చాలా తొనలు వచ్చాయి, మా వాళ్ళందరికీ పంచుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ దిస్ వీడియో. లైక్లు కామెంట్లు చేయండి, అవసరమైతే షేర్ కూడా చేయండి ఎవరికైనా. హ్యాపీయెస్ట్ మూమెంట్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.